హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. ఈ రోజు ఈ వీడియోలో మన అందరి హెల్త్ కోసమని సిరిధాన్యాలతో మేము ముందుకు వస్తున్నాను. సిరిధాన్యాలు మన హెల్త్కి ఎంత బెనిఫిట్స్ ఉన్నాయి, ఎంత మంచిది, ఆరోగ్యానికి ఎంత మంచిది, నెక్స్ట్ వచ్చి దాంతోపాటు మనం ఏవేవి చేసుకోవచ్చు అని ఈ వీడియోలో డీటెయిల్స్ చెప్తాను. సిరిధాన్యాలు అంటే పొట్టుతో పాటు ఉంటుంది కాబట్టి మనకి పాలిష్ లేకుండా మన హెల్త్కి చాలా మంచిదండి. సో దానికోసమని ప్రతి ఒక్కరు కూడా సిరిధాన్యాలు యూజ్ చేస్తే మన హెల్త్ మనం రక్షించుకున్నట్టు ఉంటాం. కాబట్టి సిరిధాన్యాలు కూడా యూజ్ చేయడం కొంచెం అలవాటు పెట్టుకోండి, ఓకేనా? సో అలాగైతే ఇప్పుడు మనం సిరిధాన్యాల్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఏవేవి తీసుకున్నానని నేను ఇక్కడ డీటెయిల్స్ మీకు చెప్పబోతున్నాను, ఓకేనా? ఇది వచ్చేసి కొర్రలు అండి. కొర్రలు వచ్చేసి కొంచెం సన్న సైజు గింజల్లాగా ఉంటాయి, మన గసగసాల్లాగా ఉంటాయి. దీనికి వచ్చేసి మనం కొర్రలు అంటాము, అంటే కన్నడలో నవణే అంటారు, తెలుగులో కొర్రలు అంటాము. దీని లాభాలు వచ్చి ఇప్పుడు చూద్దామా. కొర్రలు వచ్చి ఎవరికైనా షుగర్ ఉన్నట్టుంటే హై షుగర్ని కంట్రోల్ చేసే ఒక కెపాసిటీ ఉన్నదండి. ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఇది కనుక యూజ్ చేసినట్టుంటే తప్పగా వెయిట్ లాస్ అవుతారు. గుడ్ డైజెషన్కి చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు కొర్రలు చూసాం కదా, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చి సామలండి. దాన్ని ప్రోటీన్ ఫైబర్ కూడా ఉంటుంది. దానికోసమని సామలు కూడా మనం యూజ్ చేస్తే మన హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు జనరేషన్ పిల్లలకి ఆల్మోస్ట్ ఆడపిల్లలందరికీ ఒక ప్రాబ్లం వస్తుందండి. ఆ ప్రాబ్లం ఏంటంటే పీసీఓడి అనే ప్రాబ్లం వస్తుంది. అంటే సరిగ్గా నెలసరి అవ్వకపోవడము ఇలాంటి ప్రాబ్లం అవుతుంది. అలాగే ఉండేవాళ్ళు పీసీఓడి ప్రాబ్లం ఫేస్ చేసినట్టుంటే ఇలాంటిది సామగింజలో పౌడర్ చేసి మనం దేనిలైనా అంబలి కనుక, లేదంటే నేను తర్వాత చెప్తాను ఎలా యూజ్ చేసేదని చెప్తాను. అలాగా రోజు మనం తీసుకున్నట్టుంటే పీసీఓడి నుండి కూడా దూరం ఉన్నట్టు అవుతుంది. ఇప్పుడు వచ్చేసి అరికలు ఇమ్యూనిటీ వచ్చి ఇంప్రూవ్ చేస్తుంది అండి. అనిమియా ఉండే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సజ్జలండి, మన బాడీని డీటాక్స్ చేస్తుంది, ఇమ్యూనిటీ పవర్ ఇంప్రూవ్ చేస్తుంది. సజ్జలతో మనం సజ్జ రొట్టెలు చేయొచ్చు, నెక్స్ట్ వచ్చి సజ్జ అంబలి కూడా చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి అండుకొర్రలు అండి. ఈ అండుకొర్రలు వచ్చేసి మన హార్ట్ ని చాలా హెల్తీగా ఉంచుతుంది, ప్యూరిఫైగా ఉంచుతుంది. అలాగే అండి, ఎవరైనా సన్నంగా ఉన్నట్టుంటే ఈ కొర్రలు అండు కొర్రలు ఎవరైనా వాడినట్టుంటే కొంచెం పుష్టిగా తయారవుతారు. దీని పేరు వచ్చి కోడి సామ అండి. ఇది వచ్చి ఊదలు అంటారు, కోడి సామ కూడా అంటారు. దీని లాభాలు ఏంటంటే కిడ్నీ, లివర్ ఏమైనా ప్రాబ్లంలో ఉంటే అవన్నీ క్లీన్గా ఉంచుతుందండి. దానికోసమని ఇది హెల్ప్ అవుతుంది. అలాగే కొలెస్ట్రాల్ కూడా చాలా వరకు తగ్గించే ఒక కెపాసిటీ ఉంటుంది. ఇది వచ్చి జొన్నలో ఉన్న లాభాలు ఏంటంటే మనకి ఈ జనరేషన్లో ఎక్కువ హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది కదా, అలా జరగకుండా మన కొప్పు అనేది స్ట్రాంగ్గా కొంచెం పెరగాలంటే ఈ జొన్నలు తింటే ఆ లాభాలు మనకి దొరుకుతుందండి. జొన్నలతో మనం పౌడర్ చేసుకుని జొన్న రొట్టెలు చేసుకుని యూజ్ చేయొచ్చు, జొన్న పిండితో మనం అంబలి కూడా చేసుకొని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇవన్నీ కూడా ఆడించుకొని వచ్చేస్తాను, అంటే మిల్లుకి వెళ్ళి పౌడర్ చేసుకుని వచ్చిన తర్వాత నేను దేనికి యూజ్ చేస్తానంటే ఈ పౌడరు మేము డైలీ కర్ణాటకలో ఉన్నామని తెలుసు కదండి మీ అందరికీ. డైలీ రాగి సంగటి అనేది మేము డైలీ చేస్తాం. రాగి సంగటిలో ఒక 2 నుండి 3 టేబుల్ స్పూన్ పిండి యూజ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చి మనం మార్నింగ్ ఎండాకాలం ఎలా ఒక్కొక్కలాగా ఉంటుంది టిఫిన్లో అవన్నీ తినలేము కాబట్టి మార్నింగ్ మేము అంబలిలాగా చేసుకొని అంబలి యూజ్ చేస్తాం మార్నింగ్. ఆ అంబలిలో రాగి పిండితో అంబలి చేస్తాం కదా, దాంతోపాటు ఇది కూడా ఒక 3-4 టేబుల్ స్పూన్ పౌడర్ వేసుకున్నామంటే టేస్ట్గా ఉండే అంబలి రెడీ అయిపోతుంది. అలాగే మనం దోశలు కానీ చపాతీ ఏది చేసినా కూడా అందులో కూడా కొంచెం పౌడర్ వేసుకుని మనం యూజ్ చేసుకున్నట్టుంటే మంచి పోషకాలు మనకి దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చి మనకి దీనిలో పొట్టు అనేది అలాగే ఉంటుందండి, పాలిష్ లేకుండా పొట్టు సమేతం మనం తింటాం కాబట్టి మన హెల్త్కి చాలా చాలా లాభాలు ఉన్నాయి. మీరు కూడా ఇలా చేస్తారని ఈ వీడియో చేసి పెడుతున్నాను. కొంతమందికైనా యూజ్ అవ్వాలని నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఇలాగ ఇన్ని రకాల సిరిధాన్యాలు తెచ్చుకొని పౌడర్ చేసుకుని దానిలో ఉన్న లాభాలు మీకు కూడా దొరకని అని వీడియో అప్లోడ్ చేస్తున్నాను, ఓకేనండి? అలాగైతే పౌడర్ చేసి వచ్చిన తర్వాత పౌడర్ ఎలాగైందో మీకు చూపిస్తాను.
ఇవన్నీ మిక్స్ చేసి మిల్లి పట్టించుకుని వచ్చిన తర్వాత జల్లిడి చేసి ఒక బాక్స్లో పెట్టేసినామంటే 3 నెలలు 4 నెలలు వచ్చేస్తుందండి. మనం డైలీ ఇప్పుడు ఎండాకాలం కదండి, డైలీ కూడా మార్నింగ్ అంబలి చేసేటప్పుడు రాగి పిండితో పాటు ఇదొక 3 నుండి 4 టేబుల్ స్పూన్ పౌడర్ వేసి చేసినామంటే హెల్త్ చాలా కూల్గా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. దాంతోపాటు మేము డైలీ రాగి పిండి రాగి సంగటి చేస్తాం కదా, అందులో కూడా నేను యూజ్ చేస్తాను. నెక్స్ట్ చపాతీ దోశలు కూడా ఈ పౌడర్ వేసి చేసినామంటే టేస్ట్ బాగుంటుంది, హెల్త్ కూడా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి బ్లాగ్స్. ఓకేనా? బాయ్. సైనింగ్ ఆఫ్ మీ సుశాంతి.